మంది పైన ఉంటారు సార్. 3 సంవత్సరాలు 22 స్టార్ట్. చిన్న పెద్ద జై గోమాతా జై గోమాతా జై గోమాతా జై శ్రీమన్నారాయణ జై గోమాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే లోపు ఎవరు గోవింద అంటారో వాళ్ళ దృష్టి ఉంటుంది. గోవింద గోవింద అందరూ చెప్పండి. గవాం దృష్ట్వా నమస్కృత్య తుర్యాచ్చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీ కృతాతేన సప్తద్వీప వసుంధర. ఆవు కనిపించగానే నమస్కారం చేయమన్నారు. గవాం దృష్ట్వా నమస్కృత్య. ఆవు కనిపించగానే దండం పెట్టాలంట ఎక్కడైనా సరే. ఒక్క నమస్కారం చేయడమేనా కాదు, కుర్యాచ్చైవ ప్రదక్షిణం, దానికి ప్రదక్షిణం చేయాలట. అయితే ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుందండి అన్నారు. ప్రదక్షిణీ కృతాతేన సప్తద్వీపావసుంధర. 7 ద్వీపాలలో ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే, అంటే ఈ భూమండలానికంతా ప్రదక్షిణం చేస్తే, ఏమండి నేను సౌరాష్ట్రం వెళ్ళలేదండి, సోమనాథుడిని చూడలేదు, నేను కేదారం వెళ్ళలేదు, నేను శ్రీశైలం వెళ్ళలేదు, నేను పశుపతినాథుడిని చూడలేదు, నేను గంగలో స్నానం చేయలేదు, నేను యమునలో స్నానం చేయలేదు, నేను సరస్వతిలో స్నానం చేయలేదు, నేను ఆ హిమాలయాలకి మొక్కలేదు, ఇవన్నీ చెప్పుకోక్కర్లేదట. ఈ భూమండలంలో ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారో, ఎంత వృక్ష భాగం ఉందో అదంతా ప్రదక్షిణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, ఒక్క గోరు చుట్టూ ప్రదక్షిణం చేస్తే అంత పుణ్యం వస్తుంది అని ధర్మశాస్త్రాలు చెప్తుంది. కొంతమందికి అర్థం కాలేదేమో, చప్పట్లు కొట్టలే కుడి పక్కన వాళ్ళ మీద ఎండ లేదు, ఎక్కువ నీడ ఉంది, ఈ ఎండలో ఉన్న వాళ్ళు కొట్టారు. నీకు గట్టిగా అమ్మా. ఇక్కడ పూజ చేసేటప్పుడు ఇది కలియుగం అని ఎంతమందికి అర్థమైంది చెప్పండి. పూజ చేసేటప్పుడు ఇది కలియుగం అని ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఎట్లా? ఏం లేదు, ఎద్దు తింటుంటే నెత్తి మరీ ఆవు తింటుంది. అసలు మొత్తం డామినేషన్ అంతా ఆవుదే, ఎద్దుది ఏం లేదు పక్కన.
కలియుగ ధర్మం కనిపించిందా కనిపించదా? స్పష్టంగా ఉంది కదా. దాని బొచ్చలోది తిన్నది, దీని బొచ్చలోది అదే తిన్నది. అదేమో ఇట్లా చూస్తూ కూర్చుంది. పొరపాటును ఒక్కసారి తలకాయ వేస్తూ గుమ్మింది. కాబట్టి యుగ ధర్మము స్పష్టంగా మనకి ఇక్కడ కనిపించింది. ఎందుకు గోవుకి, ఎద్దుకి, వృషభానికి పూజ చేయాలి అంటే కృష్ణ పరమాత్మ ఇంకా పుట్టలేదు. రాక్షసులంతా బాగా పెరిగిపోయారు. భయంకరమైనటువంటి కష్టం ఈ భూమాతకు కలిగిస్తున్నారు. భాగవతంలో చెప్పారు. అప్పుడు భూమి తనని తాను మొత్తం భూమి ఈ రాక్షసులు పెట్టే బాధ భరించలేకపోయింది. ఎక్కడ చూసినా తవడమే. కొండలుంటే బిస్కెట్లు తిన్నట్టు తింటాం. నీళ్ల లోపలంతా విషాలు కలపడం. మొత్తం భూమిని సారం లేకుండా ఎరువులన్నీ తీసుకొచ్చి ఎలా పెడితే అలా చల్లడం. ఇవన్నీ చేస్తుంటే తట్టుకోలేనటువంటి భూమి రాక్షసులు ఎక్కువయ్యారు, నన్ను కాపాడాలి అని శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి తీసుకెళ్లమని బ్రహ్మదేవుడిని అడిగింది. సరే నువ్వు కూడా రా అన్నాడు. ధర్మదేవత కూడా 4 కాళ్లతో నడవలేకపోయింది. ఒక కాలుతోటే నడిచే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ భూమి మొత్తం ఒక గోవు యొక్క రూపాన్ని ధరించింది. ఏ రూపం ధరించిందమ్మా అంటే గోవుకి ప్రదక్షిణం చేస్తే భూమికి ప్రదక్షిణం చేసినట్లే అనే విషయం అర్థమైందా లేదా? గట్టిగా ఎద్దుకి ప్రదక్షిణం చేస్తే ధర్మానికి ప్రదక్షిణం చేసినట్టు. అందుకనే వంశం చెప్పేటప్పుడు ధర్మరాజపుత్ర అనేటటువంటి శబ్ద ప్రయోగం ఇందాక బ్రహ్మగారు చేశారు. ధర్మస్వరూపము ఎద్దు, భూమి యొక్క తత్వం అంతా ఆవు. అయితే భూమి యొక్క తత్వమేనా అంటే భూమికి మించిందట ఆవు. ఇందాకటి నుంచి బ్రహ్మగారు పూజ చేస్తూ గావో విశ్వస్య మాతరః అంటున్నారా లేదా? గావో విశ్వస్య మాతరః. ఈ భూమి మొత్తానికి, విశ్వం మొత్తానికి తల్లెవరు? మీరు చెప్పంగానే సరిపోయిందా అండి? ప్రతిదానికి ఒక ఆధారం కావాలి కదా అని అడుగుతారా అడగదా? అడుగుతారు కదా, కరెక్టేనా? అయితే విష్ణు సహస్రనామాలు ఇవాళ ఏమిటి? ఏకాదశి, శనివారం. విష్ణువే తర్వాతనే అమ్మా, మొదలు పెట్టడమే విశ్వం విష్ణుర్వశక్కారో భూతభవ్య భవత్ప్రభు. అవునా? విశ్వం భగవంతుడి నామం ఏమిటి? విశ్వం. ఎప్పుడైనా పెళ్ళాంతో జాగ్రత్తగా ఉండాలి. దేవతల దగ్గర నుంచి ఉన్నది. తెలియక ఎప్పుడో మొదట్లో కొత్తల్లో అరుస్తుంటాడు మగవాడు, తర్వాత తెలుస్తుంది వాడికి అరిస్తే ఏమైతుంది అనేది. అట్లాగే ఓ సందర్భంలో పాపం ఆయన మానాన్ని ఏమీ అరవకుండా విష్ణుమూర్తి ఆ శేషపాన్పు మీద పడుకొని ఉన్నాడు. లక్ష్మీ అమ్మవారు కాళ్ళు ఎత్తుతోంది. వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. భృగు వచ్చాడు. నా అంతటి ఋషి వస్తే నువ్వు ఆనందంగా పెళ్ళాంతో కాళ్ళు తెచ్చుకుంటూ కూర్చుంటావయ్యా అంటే చూడండి ఋషులు ఎంత గొప్పవాళ్ళు. గుండె మీద ఒక్క తన్ను అన్నాడు. ఎవరిని? విష్ణుమూర్తి. ఆయనకు అన్ని తెలుసు. ఆయన ప్రశాంతంగా ఉండి అయ్యో మీరు వచ్చారా, గుర్తించలేదండి, రండి కూర్చోండి అని కాళ్ళు గడుగుతూ ఈ భృగువుకి 3 కళ్ళు ఉన్నాయి. ఈ కాళ్లల్లో ఉన్న ఒక కన్ను చూసుకొని వీడు అహంకరిస్తున్నాడు. అమ్మ తలకాయ కళ్ళు నెత్తి మీదకి వస్తేనే అహంకారం కాదు. కాళ్ళు కింద ఉండకూడదు, పైన ఉండకూడదు, నడి సమానంగా ఉండాలి. కాబట్టి వీడి అహంకారం అణచాలి అని అక్కడ ఒక నొక్కు నొక్కాడు. ఆయన కన్ను కాస్త పోయింది భృగువుది. కళ్ళు పడవడంలో విష్ణుమూర్తి అంత ఎక్స్పర్ట్ ఎవరు లేడు. అహంకారం పెరిగింది.
అది శుక్రాచార్యుల వారైనా భృగు అయినా ఇద్దరి కళ్ళు ఆయనే పొడిచాడు. ఒకటి కమండలంలో దర్భపులతో పొడిచాడు, ఒకటి వేలుతో పొడిచాడు. మరి ఆడవాళ్ళకి ఆవేశం ఎక్కువ కదమ్మా, రెండింతలు. నిజమేనా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆడవాళ్ళకి ఆవేశం ఉంటుందా ఉండదా? ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే ఆవేశం లేదన్నామని మీరు అంటానికి అవకాశం ఉంది. నేనే ఒప్పుకున్నా కదా ఆవేశం అని, ఇదెవరి కోసం ఒప్పుకోమంటారు. కాబట్టి ఆడవాళ్ళకి ఆవేశం ఎక్కువేనా కదా? ఆడవాళ్లే ఒప్పుకున్నారు. నిజమా కాదా? తెలివితేటలు కూడా ఎక్కువే అమ్మా. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువే. అవునా? అలంకారం కూడా ఎక్కువే. కరెక్టేనా కదా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి అలంకారం ఎక్కువ కదా? ఆహారం కూడా ఎక్కువే అంటారు. నిజమేనా కదా? కాదా అమ్మా? అంటే గోమాతకే చూశాడు ఎక్కడైనా, ఆయన ఇంటికి వెళ్ళాక ఉంది. ఏమా మగవాడికి ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి, ఆడవాళ్ళకి ఏమన్నా వండుతూ కరెక్టా కదా? ఎప్పుడు పడితే అప్పుడే అంటారు. పాపం అందరూ అలా ఉంటారని చెప్పను. అందరికీ పెట్టి మిగిలిందేదో తిని కూర్చుండేటువంటి ఆడపడుచున అంత మాట అనేది కాదు. కానీ చాణక్యుడు అన్నాడు, శ్రీనాం ద్విగుణ ఆహారం. ఆయన అన్నాడు ఆ మాట. దానికి ఇంకొక మాట చేర్చొచ్చు, స్త్రీనాం ద్విగుణ ఆహార్యం. అవునా కదా? ఏదైనా పెళ్లికి వెళ్ళాలి, ఆడవాళ్ళు గదిలో తయారైతూ ఉంటారు, మగవాడికి హడావుడు ఎక్కువ ఉంటుంది. ఈ తయారయ్యేటప్పుడు ఏమే అంటాడు, వస్తున్నానండి 5 నిమిషాలు అంటుందా అందా అంటుంది. ఓ 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఏమే అంటాడు, వస్తున్నానండి 5 నిమిషాలు అంటుంది. ఆయనకు బాగా అనుభవం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికీ ఉంది, మిగతా వాళ్ళకి ధైర్యం లేదు. సరే ఇంకో అరగంట అవుతుంది, ఏమే అంటాడు, వస్తున్నానండి 5 నిమిషాలు, కొంచెం పెద్దగా అరుస్తుంది. ఇక గంట అవుతుంది, వస్తున్నానండి అంటుంది. కోపం వచ్చి ఈయన కొంచెం పెద్దగా అంటాడు, ఏ అరుస్తారు, గంట నుంచి చెప్తున్నాను 5 నిమిషాల్లో వస్తాని, ఓపిక లేదా? కాబట్టి వాళ్ళకి ఆహార్యం తయారవ్వాలి. వెనకాల కాస్త కుచ్చెళ్ళు పెట్టుకోవాలి, ముందర జడ, దానికి తగ్గ మ్యాచింగ్ జాకెట్టు, దానికి తగ్గ చీర, దానికి తగ్గ లాకెట్టు, దానికి తగ్గ పరుసు, అది ఇదంతా ఉంటుంది. అందం అంటే ఆడవాళ్ళదే, మగవాడికి ఏముంది? అవునా కదా అమ్మ? వెనకలు చూస్తే సమర్థరాలు, ముందు చూస్తే విభూతి రామాలు. ఏముంది మగవాళ్ళు? ఆడవాళ్ళు చక్కగా లక్ష్మీదేవి లాగా ఉంటారు, ముందు లక్ష్మీదేవి లాగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అలంకారం కావాలి. గట్టిగా గుండెల్లో ఉన్న నన్ను పట్టుకొని వాడు అంటాడా, నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె వెళ్ళిపోయింది. భూమి మీదకి వచ్చింది. ఇదే దారిలో పోవాలి ఎవడైనా. ఆ భూమి మీదకి వచ్చిన లక్ష్మీ అమ్మవారిని చూడాలంటే ఎటు పోవాలమ్మా? కొల్హాపూర్ పోవాలి, బాంబే హైవే పట్టుకోవాలి. అవునా కదా? కరెక్టేనా? కాబట్టి మీకు వరాలు ఎందుకు ఇస్తా? నా దగ్గరికి రాకపోయినా గోవు దగ్గరికి వెళ్తే మీకు దర్శనం ఇస్తా. గట్టిపోతానమ్మా, ఎందుకు పెట్టాలి? గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పండి? యాక్టివ్ ప్రెషర్ లేదు, యాక్టివ్ టెన్షన్ లేదు. పక్కన ఎవరైనా పడుకుంటే నిద్ర లేస్తాడు. అవునా కదా? ఎవడో లేస్తాడంటే నాకు గట్టి కొట్టారు చప్పట్లు. ఈ లోపలున్న జీవుడు ఎంతకాలం నుంచి నిద్రపోతున్నాడమ్మా? లేకపోతే ఈ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ పుట్టడం, చావడం, భార్యతో తిట్లు తింటడం, మొగుడితో తిట్లు తింటాం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా మనకి? దేని నుంచి వస్తున్నాయి? ఈ కష్టాలేంటి, ఈ డబ్బులేంటి, అప్పులేమిటి, బాధలేమిటి, రోగాలేమిటి, నొప్పులేమిటి, రొష్టులేమిటి, నరకం అనుభవిస్తున్నా లేదా? గొడవ వేస్తాడంటే మాకు గట్టి కొట్టారు చప్పట్లు. ఈ లోపలున్న జీవుడు
ఎంతకాలం నుంచి నిద్రపోతున్నాడమ్మా? లేకపోతే ఈ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఈ పుట్టడం, చావడం, భార్యతో తిట్లు తింటడం, మొగుడితో తిట్లు తింటాం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా మనకి? దేని నుంచి వస్తున్నాయి? ఈ కష్టాలేంటి, ఈ డబ్బులేంటి, అప్పులేమిటి, బాధలేమిటి, రోగాలేమిటి, రొప్పులేమిటి, రొస్టులేమిటి, నరకం అనుభవిస్తున్నా లేదా? ఆనందం ఎప్పుడో కాసేపే, దుఃఖం కంటిన్యూస్ గా ఉంటుంది. అవునా కదా? మరి ఈ ఆనందం, బ్రహ్మానందం, పునరావృత్తి రహితమైన బ్రహ్మానందం కావాలి అంటే గోవు ఉంటేనే అవుతుంది. ఇప్పుడు అయ్యగారు వచ్చాడు, వచ్చాడా లేదా? మీ అందరితోటి గోవుకు పూజ చేయించాడా? చేయించాడా లేదా అయ్యగారు? అయ్యగారు ఎప్పుడు చేయించాడు? మంత్రం చదువుకుంటే చేయించాడా, చదువుకోకుండా చేయించాడా? మంత్రం వస్తేనే చేయించాడు కదా. మళ్ళీ ఆయనకి మంత్రం రావాలి అంటే ఆ మంత్రం వచ్చే స్థితికి ఆయన దేనికి రుణపడి ఉన్నాడో తెలుసా అమ్మా? ఆవుకే. ఆవు లేకపోతే ఆయనకు మంత్రం లేదు, ఆయనకి మంత్రం లేకపోతే మీకు తెలియదు. ఎట్లా ఆయన ఆవుకి ఎట్లా రుణపడ్డాడు అంటే ఆయనకు ఉపనయనం చేయాలి, చేస్తేనే ఆయన బ్రాహ్మడు అవుతాడు. అరే గోమయం తీసుకురండి అలకాలంటారు. అవునా? యజ్ఞోపవితం వేసే తర్వాత హోమం చేయాలి. చేయాలంటే ఏం కావాలి? బర్రెనే ఇవన్నీ రాదు. అందరు ఏది పడితే అది ప్యాకెట్లలో నెయ్యి తెస్తున్నారు ఇవాళ రేపు, పనికి రాదు. కారణం ఏమిటి అంటే ఆజ్యం సురాణామాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆవు నెయ్యే దేవతలకి భోజనం. మీరు పెద్ద యజ్ఞం చేశాడు, ఆవు నెయ్యి వేయకపోతే దాన్ని చూడారు. అవునా కదా? ఇప్పుడు మంచిగా బ్రాహ్మణ్ ఇంటికి పిలిచారు, పిలిచి కూర్చోబెట్టి ఇస్తరాకులో పచ్చిగడ్డి పెట్టారు. తింటాడు ఇస్తరాకులో ఉన్న పచ్చిగడ్డి? పోయి మన ఇంట్లోనే మొగున్నో పెళ్ళాన్నో పిలిచి కూర్చోబెట్టాం. ఏమే నాకున్న సంపాదన అయితే ఈ పచ్చిగడ్డి తెచ్చా తినంటే తింటుందా? అరే మనమే గడ్డి తినమే, దేవతలు ఎక్కడి నుంచి ఇష్టం వచ్చినటువంటి నెయ్యి తీసుకుంటారు. ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి వాళ్ళు తీసుకోరు. కానీ మనం హోమం అయింది అని అనిపించుకోవడానికి అడ్డమైన చెత్త నెయ్యి అలా తీసుకొచ్చి పోస్తాం. వాళ్ళు రారు, తినరు. వాళ్ళు తినకపోతే మనకు కావాల్సినవన్నీ రావు. అవునా కదా? కాబట్టి ఆవు నెయ్యి లేకపోతే ఆయన బ్రాహ్మడు కాదు. ఆయన బ్రాహ్మడు కాకపోతే ఆయనకి పూజ లేదు, మీకు పూజ లేదు, నాకు లేదు. సంస్కారము కావాలి అంటే అగ్నులలో ఆజ్యం వేస్తేనే సంస్కారం. ఏ రెండు ఒకటిగా కలిసినా, ఏ రెండు ఒకటైనా దాన్ని యోగం అంటారు. యోగం ఎప్పుడు? ఆవు నెయ్యి ఉంటేనే యోగం. తెలుసా అమ్మా? ఎవరి ఇంట్లో ఆవు నెయ్యి ఉంటుందో వారి ఇంట్లో యోగం ఉంటుంది. ఆవు నెయ్యి ఉంచుకోవాలి ఎప్పుడు ఇంట్లో. ఆవు నెయ్యి లేని ఇంట్లో యోగం ఉండదు, లక్ష్మీ అమ్మవారు ఉండదు. గుర్తుంచుకోండి. ఆవు ఉన్నా చాలు, ఆవు నెయ్యి లేకపోతే. ఏ ఇంట్లో ఆవు ఉంటుందో ఆ ఇంట్లో ఆవు నెయ్యి లేకపోయినా ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. లేదా ఇంట్లో లక్ష్మి లేని ప్రతి ఇంట్లో నిజమైనటువంటి ఆవు నెయ్యి ఉంచుకోవాలి, ఉండి తీరాలి. లేకపోతే లక్ష్మీదేవి లేనట్లే. రాసుకోండి, కాగితం కలం తీసుకోండి. లక్ష్మి గోకృతం ఉంటేనే ఉంటుంది. అందుకనే ఒక్కసారి అందరు చెప్పండి అమ్మా. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అనుగ్ధైః దానశీలైశ్చ సప్తైతే ధార్యతే మహీ. ఈ భూమి మొత్తము 7 స్తంభాల మీద నిల్చుందట. ఎక్కడున్నాయండి స్తంభాలు అని అడగచ్చు మీరు. 7 స్తంభాలు భూమి మీదే ఉన్నాయి. ఈ 7 స్తంభాలు భూమి మీద ఉంటేనే పరమాత్మ భూమిని గాలిలో ఉంచుతాడట.
లేకపోతే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో నుంచి లేచి ఎప్పుడు ఉంటుంది? రాక్షసులు భూమిని హాని చేయాలన్నప్పుడు భూమిని తీసుకెళ్తారు. వేద పండితుల దగ్గర వేదం లేకుండా చేస్తారు. భూమి మీద యజ్ఞాలు జరగకుండా చేస్తారు. ఆడపడుచుల్ని చెరబడతారు. చెరబట్టి వాళ్ళు తీసుకెళ్తారు. చూడండి, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అందరూ ఏం చేశారు? గోవుల్ని దగ్గర లేకుండా తీసుకెళ్లి పెట్టేసుకున్నారు. దుర్యోధనుడు ఏం చేశాడమ్మా? ఉత్తర గోగ్రహణం చేశాడా లేదా? ఆవులను ఎత్తుకుపోతారు రాక్షసులు. లేకపోతే బ్రాహ్మణులను ఏడిపిస్తారు. లేదంటే వేదం అందుబాటులో లేకుండా చేస్తారు. లేదా ఇంట్లో భార్యలు లేకుండా చేస్తారు. ఆడపిల్లల్ని లవ్ జిహాదులు ఏమిటి? ఇప్పుడు ఆడవాళ్ళని పాడు చేస్తే సంతతి లేదా వంశానికి. అందుకని వంశాన్ని నాశనం చేయాలంటే ఇంట్లో ఆడవాళ్ళని పాడు చేయండి అయ్యా. వాళ్ళని ఎలాగో అలా చెరబట్టండి. చెరబట్టే ప్రతి వాళ్ళు రాక్షసులే అవుతారు. అర్థమైందమ్మా? కాబట్టి స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి? రాక్షసులు చేసే పనులు ఇవి. లేదు, యజ్ఞాలను చేసే వాళ్ళని చేయలేరు. యజ్ఞం చేసే యజమానులని పాడు చేస్తారు. అప్పుడు భూమి మీద ధర్మము దూరం అవుతుంది. దీంట్లో మొదటి స్తంభం ఏమిటి అని చెప్పారు? గోవు. అది ఉంటేనే నెయ్యి ఉంది. ఆ తర్వాతే బ్రాహ్మడు వాడు అయ్యేది. ఈ గోవు బ్రాహ్మడు ఉంటేనే వేదం. వేదం ఉంటేనే పతివ్రతలైనటువంటి స్త్రీలు. ఎప్పుడు వేదం ఉంటేనే కదా పెళ్లి చేసేది. ఇందాక ఆయన మంత్రం ఏం చెప్పారు? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. మరి ఎవరు చెప్పారు? ఆయన కనుక్కున్నది కాదు కదా, ధర్మశాస్త్రాల్లో ఉంది. ధర్మశాస్త్రాల్లో ఇక్కడి నుంచి వచ్చింది, వేదంలో నుంచి వచ్చింది. అవునా? కాబట్టి వేదం ఉంటేనే పతివ్రతలైన స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాతే భార్య ఉంటేనే యజ్ఞం. రాముడైనా ఎవరైనా సరే యజ్ఞం చేయాలి అంటే భార్య ఉండాలి. భార్య ఉంటేనే. భార్య లేకుండా నేను చేస్తానండి అంటే లాభం లేదు. భార్యకు సంబంధించిన వస్త్రమైన దోపుకొని రావాలి, లేకపోతే యజమానికి హక్కు లేదు. అంటే భార్య కట్టుకున్న భర్తకి కూడా అంత స్థాయి విలువనిచ్చిన ఏకైక ఆడవాళ్ళకి విలువ లేదండి అంటారు. ఆడవాళ్ళకి కాదయ్యా, ఆడవాళ్ళు కట్టుకున్నటువంటి బట్ట కూడా మగవాడికి ఆమె పక్కన కూర్చున్నటువంటి స్థాయిని ఇస్తుంది. భార్య వస్త్రం కూడా ఎంత గొప్పది సనాతన ధర్మం. గట్టిగా అమ్మా, మగవాళ్ళు కొట్టలేదు, ఆడవాళ్ళు కొట్టారు. మొగుడిని కొడుతున్నాం అనుకోని కొట్టండి. కొట్టలేదు ఎందుకు? కొడితే గిట్ట మొగుడినే కొట్టాలి, చేతులు ఎందుకు కొట్టాలి? అవునా కాదమ్మా? కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అమ్మా, స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానం. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తున్నాయి? ఆవుంటే వస్తున్నాయి. ఈ ఆవును తెలుసుకోలేని వాడు భార్యని లేదు, దేవుణ్ణి లేదు, పక్కన ఉండేటువంటి మనుషుల్ని ఎవరిని సంతృప్తి చేయలేదు. మీకు తెలుసో తెలియదో, మొన్న మధ్యనే అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విభూషేంద్ర భారతి మహాస్వామి చరణులు మన హైదరాబాద్ లో ఉన్న సువర్ణ భారతి గోశాలకు వచ్చారు. మన గోశాలకి వచ్చినప్పుడు స్వామివారు అద్భుతమైనటువంటి కథ చెప్పారు. ఆ కథ మహాభారతంలో అనుశాసనిక పర్వం. ఆ కథ విన్నాక మనకు అర్థమవుతుంది, ఉత్తరాది నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే మార్వాడీల దగ్గర డబ్బు నిలుస్తుంది, మిగతా వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ నిలవదు. వైశ్యుల దగ్గర కూడా ఒకప్పుడు వాళ్ళు చేసిన పుణ్యం వల్ల ఇప్పటికీ డబ్బు నిలుస్తుంది. ఎందుకో తెలుసా అమ్మా? గోవుని పూజ ఎవరు చేస్తారో, ప్రతి అమావాస్యకి ఎవరొచ్చి ఆవుకి ఏదో ఒక ఆహారం పెడతారో, ఆవుని కాసేపు దుబ్బి ఎవరు సేవ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు నిలుస్తుంది. మిగతా ఎవరి దగ్గర డబ్బు లేదు. ఒక తరమో 2 తరాలు అయితే వెళ్ళిపోతుంది. మరి ఇన్ని తరాల నుంచి వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకుంది అంటే
వాళ్ళు గోవుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు, నిజమా కదా? కాబట్టి వాళ్ళు గోవుని నిర్లక్ష్యం చేయరు. ఎందుకు అంటే అనుశాసనిక పదంలో ఈ కథ చెప్తా, ఆపేస్తాను. మీరందరూ రామచంద్ర అనాల్సిన సమయంలో నా ఉపన్యాసం పెట్టారు. రామచంద్ర అని ఎప్పుడంటారమ్మా? అంత అయిపోయింది అన్నమో రామచంద్ర అనాలి. అప్పుడు నేను ఆవు కథ చెప్తే ఆవు అన్ని తినుందండి, బాగుంది, మాకు మాత్రం ఎందుకండి ఈ క్షోభ అనొచ్చు మీరు. కాబట్టి ఈ ఒక్క కథ చెప్పి నేను ముగిస్తానమ్మా. అది నన్ను మా రవి గారి లేదు ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు మా జోగిపేటలో జరిగేటటువంటి కార్యక్రమానికి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పారు. రవీంద్ర గారైనా మా జగన్మోహన్ రెడ్డి గారైనా మా వీరేశం గారైనా, మామూలు వీరేశం గారు, పత్తి వీరేశం గారు, పంటలన్నీ అవే నడుస్తున్నాయి. లేదు ఈ గోశాల కార్యవర్గ సభ్యులైనా, ఈ జగిత్యాల జనమైనా, జోగిపేట జనాలు, జగిత్యాలని వచ్చింది మొన్న మధ్య వచ్చింది, జోగిపేట జనమైనా నన్ను దేని గురించి పిలిచి ఉంటారు అంటే గోవు గురించి పిలిచారు. నేను ఎన్ని పనులున్నా ఆవుకు సంబంధించిన పని అంటే మిగతా పనులను పక్కన పెట్టి దానికి ప్రాధాన్యత ఇస్తా. ఈ గోశాల చూడాలి అని ఆనందంగా పలకరించింది ఆవు. ఇక్కడి నుంచి చాలా దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది భూమయ్య గారు? ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి జోగిపేట? నాకు 3 కిలోమీటర్లా? ఒకళ్ళు 5 అన్నారు, ఒకళ్ళు 3 అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట ఇంటున్నా 4 అన్నాడు. 3 మధ్యలో 4 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైనటువంటి శివాలయము, విష్ణుమూర్తి ఆలయము, అమ్మవారి ఆలయము, గణపతి, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి, ఈ ఇంతమంది ఆలయాలు కడుతూ గోశాల కట్టబోతున్నాం. పెద్ద గోశాల గట్టిగా. దానికి గాను మేడూరు సుబ్బారావు గారని ఆయన ఒక 6 ఎకరాల భూమి మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ సువర్ణ భారతి గోశాలకి దానంగా ఇచ్చారు. 6 ఎకరాలు. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారైనా, మా గ్రామస్తులైనా, భూమయ్య గారైనా, దాకూరులో ఉన్న గ్రామ ప్రజలు వాళ్ళే ఎందుకు మీరందరూ కూడా ఒకటే మాట అన్నారు, దానికి 6 ఎకరాలకు బోధిస్తామా స్వామి, దాన్ని ఇంకా పెంచుతాం, పెద్దది చేస్తాం, అద్భుతమైన గోశాల కట్టుకున్నాం. ఎకరాలు ఏ ఊళ్ళో ఉన్నాయా గోశాల అంటే డాకూర జోగిపేటలోనే ఉందని చెప్తా. ఎవరైనా అడిగితే ఏమ్మా ఎందుకో చెప్పనా, ఇవాళ కాకపోతే రేపైనా జోగిపేట అయిపోతుంది, డాకూర్ అంత దగ్గర ఉంది, కలిసిపోతే మొత్తం. కాబట్టి అద్భుతమైనటువంటి క్షేత్రం, దాని యొక్క ప్రతిష్ట సమయంలో మీ అందరినీ కూడా నేను ఆహ్వానం చేస్తా. తప్పకుండా అందరూ రావాలి. అక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు ఎవరెవరు వస్తారో చేయలేకుండా అమ్మా, వస్తే కట్టినంత పుణ్యం వస్తుంది. డబ్బులు ఇస్తే కాదు, వస్తే చాలు. ఎవరు వస్తారు చేయలేపండి? జోగిపేటలో పద్ధతులు ఎక్కువ ఉన్నారు, 3 కిలోమీటర్ల ప్రయాణం చేయట్లేదు. అమ్మా ఈ ఆవులన్నీ తీసుకుపోతాం, మీరు రాకపోతే వస్తారా? గట్టిగా చప్పట్లు కొట్టండి వచ్చేవాళ్ళు. ఒక్కటే గుర్తుంచుకోండి అమ్మా, ఈ కలియుగంలో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ చోట్ల జరుగుతాయి. అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో అంతటా జరగవు. అది ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో దాంట్లో మొదట్లో పాల్పంచుకునే వాళ్ళందరూ చిరస్థాయిగా నిల్చొని ఉండిపోతారు. మొదట్లో సహాయంగా ఉండేవాళ్ళు. బాగా పెద్దదైన తర్వాత ఏమండి మా వాళ్ళు వస్తున్నారు, దగ్గర తీసుకెళ్ళండి అంటే మొదట్లో ఎవరున్నారో
వాళ్ళని అడిగి రండి అని చెప్తా. అర్థమైందమ్మా? కాబట్టి ఏదైనా మహత్ కార్యక్రమం జరిగేటప్పుడు మొదట్లో ఎవరు పాలు పంచుకుంటారో వాళ్ళు. అందరికంటే తల్లి ఎందుకు గొప్పదమ్మా? మొట్టమొదట బయటకు వచ్చిన తల్లిలో ఇచ్చే, అవునా కదా? మొట్టమొదటి స్పర్శ ఎవరిది ఉంటుందో వాళ్ళకి శాశ్వతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అందుకనే అక్కడ శివాలయం కట్టిన, విష్ణువాలయం కట్టిన, రామాలయం కట్టిన, ఏది కట్టినా మొట్టమొదట ఎవరు చూడాలమ్మా? దేవుణ్ణి అవే చూడాలి. గట్టిగా ఎవరెవరు మొట్టమొదట వస్తారో వాళ్ళని ఆ ప్రదేశం గోమాతగా భావిస్తుంది. అక్కడ ఉండే దేవుడు వాళ్ళని గోస్వరూపంగా చూస్తారు. అందుకని మర్చిపోకండి. ఆరంభమై శంకుస్థాపన జరిగేటప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా ఒక ట్రస్ట్ తయారు చేస్తా. నేను చేసే ట్రస్ట్ కి కాకూరు వాళ్ళే ట్రస్టీలని లేదు. నాకు నచ్చినటువంటి వాళ్ళు యోగిపేట నుంచి కూడా ట్రస్టీలు అవుతారు, రుద్రాల నుంచి అవుతారు, హైదరాబాద్ నుంచి అవుతారు, వరంగల్ నుంచి అవుతారు, అమెరికా నుంచి కూడా అవుతారు, ఆంధ్ర నుంచి కూడా అవుతారు. ఎవరు ధర్మాన్ని కాపాడటానికి నిల్చొని ఉంటారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటి ట్రస్టీలు అవుతారు. కాబట్టి పాలు పంచుకొని మాది అని అనుకోవడానికి ఇప్పుడే భాగ్యం. శంకుస్థాపన చేసే రోజే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు మెంబర్ల కింద అవుతారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోవడమో గట్టిగా చెప్పు. కథ చెప్పి ముగిస్తా నేను. అనుశాసనిక పర్వము మహాభారతం. అందులో గోవుకి పూజ చేస్తే సంపద ఎందుకు నిల్చొని ఉంటుంది అని. ఆవులన్నీ చక్కగా నిల్చొని మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకుంటుంటే అక్కడికి అందరు దేవతలు వచ్చారు. అమ్మా, మీరు భూమి మీదకి వచ్చారట కదా, మాకు భవిష్యత్తులో మనుషులు అన్నం పెడతారో పెట్టరో తెలీదు. మిమ్మల్ని అయితే ఎక్కడొక్కడ మేము ఖాయంగా కాపాడుకుంటాం. మీ లోపల అంత చోటు మాకు ఇస్తే మాకు మనుష్యులు వేదంతో అన్నం పెట్టినా పెట్టకపోయినా ఆహారం దొరుకుతుంది. మీలో అంత చోటి తల్లి, నువ్వు విశ్వానికే తల్లి కదా అని కోరుకున్నారట దేవతలు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్థానం ఇచ్చేశారు. ఆ గోవులన్నీ కూడా, దా నువ్వు కొమ్ముల్లో ఉండు, నువ్వు వెంట్రుకల్లో ఉండు, నువ్వు పొదుగులో ఉండు, నువ్వు పొట్టలో ఉండు, నువ్వు లోపల స్నాయువుల్లో ఉండు, నువ్వు రక్తంలో ఉండు, నువ్వు మాంసంలో ఉండు అంటూ అన్నిటికీ స్థానం ఇచ్చేశారు. కాస్త లక్ష్మీ అమ్మవారే వేరే భక్తులను అనుగ్రహిస్తూ ఆమె రావడం ఆలస్యమైంది. వచ్చి ఆమె అడిగింది, మరి నాకు స్థానం ఇవ్వరా అని. నీకు ఇవ్వమమ్మా, నీకు ఒక పేరుంది కాబట్టి ఇవ్వము అన్నారు. ఏమిటి అంటే లక్ష్మీ అమ్మవారికి పేరు చెంచల. నువ్వు దగ్గర ఉండవట, మా దగ్గర ఉండకుండా వచ్చి పోయే వాళ్ళకి మేము చోటియమమ్మా, మా దగ్గరకు వస్తే స్థిరంగా ఉండే వాళ్ళకే చోటిస్తాను తప్ప వచ్చే వాళ్ళకి చోటియం. లక్ష్మీ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాను, ఆమె అక్కడే ఉండదు, చెంచల. కోపం వస్తే మొగుడు టికెట్ నుంచి వచ్చేసింది చెంచల, అవునా కదా? ఏమిటి ఆమె పేరు? చెంచల. కాబట్టి నువ్వు అలా ఉండేటైతే ఇవ్వము. అప్పుడు లక్ష్మీ అమ్మవారు అంది, అమ్మ గోమాతలారా, మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నా, మిగతా అన్ని చోట్ల నేను చంచలంగానే ఉంటా, కానీ మీకు నేను మాటిస్తున్నా, మీరు నాకు ఇక్కడ చోటిస్తే ఆ ఒక్క చోట మాత్రం నేను స్థిరంగా ఉంటాను అని చెప్పి మాటిచ్చింది గట్టిగా. ఇస్తే సరే బానే ఉందమ్మా, కానీ అందరు దేవతలు ఉన్న చోటంతా ఆక్రమించారు, నీకు చోటు ఇవ్వడానికి మా వెనకాల తోక దగ్గర పృష్ఠభాగం తప్ప ఇంకెక్కడా చోటు లేదు అని చెప్పింది గోవు. అదే మహాభాగ్యం అమ్మా. నీలో ఉండడం కంటే అదృష్టం ఏమిటి? అది పృష్ఠమేమిటి, ముఖమేమిటి? పృష్ఠములో శాశ్వతముగా నేను ఎప్పుడు నిల్చొని ఉంటాను. అందుకనే గో పృష్ఠానికి ఎవరు పూజ చేస్తారో
ఆవు తోక దగ్గర ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మి ఉంటుంది. ఆవు ముఖంలో ఎవరుంటారో తెలుసా అమ్మా? జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆవు తోక దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఆ గోవుకి వెనక నుంచి పూజ చేయాలి. ఇప్పుడు ఈ గోవు మీద ఈ రాత్రంతా మనం ఉపన్యాసం చెప్పుకోవచ్చు. ఇవాళ మొత్తం జాగారం చేసి రేపు పొద్దుటి దాకా అయినా గోమాత గురించి పూర్తి కాదు. వారం చెప్పుకుంటే అవుతుందా? కాదు. జీవితాంతం చెప్పుకున్న గోవు గురించి ఎవడు పూర్తిగా చెప్పలేడు. పితృదేవతలు తరించాలి అంటే పిండాలు ఎక్కడ పెట్టాలమ్మా? ఓకే కదా, అవునా? కాబట్టి గోవుకి గోవు దగ్గరే పితృదేవతల్ని తరించేది. స్వధాదేవి అంటారు. స్వాహాదేవి అంటే దేవతలు, స్వధా పితృదేవతలు. స్వాహ అయినా స్వధా అయినా రెండింటినీ సంతృప్తి పరిచే ఏకైకమైనటువంటి తల్లి గోమాత. కాబట్టి వెతుక్కుంటూ వెళ్ళినటువంటి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడమ్మా? తిరుమలలో ఉన్నాడు. మరి లక్ష్మీదేవి ఎక్కడుంది? గోపృష్ఠంలో ఉన్నా లేదా? లక్ష్మి కోసమే కదా ఆయన భూమి మీదకి వచ్చింది. నువ్వు గోపృష్ఠం దగ్గరికి వెళ్ళి లక్ష్మికి నమస్కారం చేయకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకుంటాడమ్మా? కాబట్టి గోవుని చూడకుండా తిరుపతికి వెళ్ళిన వాడికి, తిరుమలకు వెళ్ళిన వాడికి ఏ ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. అర్థమైందమ్మా? గోవుకి దండం పెట్టుకొని వెళ్ళండి. వీళ్ళు నా లక్ష్మీదేవి జాడని చూసొచ్చారు అని ఆయన ఆనందంగా ఒకసారి వక్షస్థలం వైపు చూసుకుంటాడు. లక్ష్మి, నువ్వు వీళ్ళు చూసొచ్చారు. నువ్వు నా దగ్గర కూడా చెంచలవే, కానీ వీళ్ళు స్థిరమైన లక్ష్మిని చూసొచ్చారు అని వెంటనే అనుగ్రహిస్తాడు. అర్థమైందా? కార్తీక మాసంలో చివరిలో పిలిచారు మా రవీందర్ గారు. వీళ్ళందరూ కూడా నన్ను మొదట్లో అంతా కూడా ఉపన్యాసాలు ఉంటాయి రోజు జోరుగా. రాత్రిపూట చలిలో కూర్చొని ఉపన్యాసాలు చెప్పి 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 గొంతుపోయింది. ఈసారి ఇప్పుడైనా మంచి సమయం చూసుకొని డాకూర్లో ఉపన్యాసం చెప్పేటప్పుడు మీ అందరికీ ఆహ్వానం ఇస్తామా. అక్కడ గోవు గురించి ఇంకా అనేక విషయాలు చెప్పుకుందాం. అందరి సభ్యులతో కలిసి మీరంతా రావాలి. డాకూర్లో గోశాల చూడాలి అంటే మీ అందరికి ఒక రూల్ పెడుతున్నా. అదేమిటయ్యా అంటే, మా జోగిపేటలో ఉన్న గోశాలకు వచ్చి ₹1 డబ్బీ పెట్టెలో వేస్తేనే డాకూర్లో గోశాలకు రండి. అక్కడ నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆవులకి ₹1 గల్లా పెట్టెలో వేసిన తర్వాతే ఎవరైనా సరే రేపు డాకూర్లో రాబోయేటటువంటి గోశాల దగ్గరికి రండి. గట్టిగా ఈ అనుబంధం జోగిపేటకి డాకూర్కి మనం ఎప్పుడూ ఉంచుకుందామని చెప్తూ, రేపు హైదరాబాద్ కి చాలా మంది వస్తారు మన గోశాల చూడటానికి. మీరు ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తున్నారేమో అనుకుంటున్నారేమో. ఈ రూల్ నేను చెబితే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఓ పెట్టెలో ₹1 వేసే మన దగ్గరకు వస్తారు. గట్టిగా అమ్మ. హైదరాబాదే కాదు, మొత్తం రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మన గుడి దగ్గరికి వస్తారమ్మా. ఇప్పటిదాకా భారతదేశంలో కాదు, విశ్వంలో ఎక్కడా లేనటువంటి ఒక మహత్తరమైనటువంటి శివాలయం మన డాకూర్లో కడుతున్నాం. గట్టిగా ఎక్కడా లేదు అలాంటి గుడి. అర్థమైందమ్మా? మోడీ గారు కూడా అలాంటి గుళ్ళో పూజ చేయాలంటే మన దగ్గరకు వచ్చాకే అవుతుంది తప్ప ఎక్కడా కాదు. అంత అద్భుతమైనటువంటి గుడిని మనం డాకూర్లో కొడుతున్నాం. గట్టిగా ఒకసారి తప్పట్టు కొడితే నా వారికి విరామాలు ఇస్తాను. ఫస్ట్ గట్టిగా చెప్పండి, గోమాతాకి జై, గోమాతాకి జై, గోమాతాకి జై, గోమాతాకి జై, వెంకటరమణ గోవింద గోవింద, శంకర భగవానికి జై.
तोणापणन्तो यत्र धीरा मनसा वाचमकृता अत्र सखाय सख्यान् जानते भद्रेषां लक्ष्मीं महितादिपात्रे महालक्ष्मीम् आवाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि 330 कोटि देवतासुरमणि गोमात्रे नमः अस्मिन् महालक्ष्मीम् आवाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि सपरिवार भूवृषभाधिष्ठान श्री लक्ष्मीनारायणाभ्यां नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानं पनानि चतुर्दश यस्मात् शिवं मे स्यात् तस्मात् श्री लक्ष्मीनारायणाभ्यां नमः ध्यायामि ध्यानं समर्पयामि गोवृषभाधिष्ठान श्री लक्ष्मीनारायणाभ्यां नमः आवाहयामि आसनाध्वक्षतां समर्पयामि गोवृषभाधिष्ठान श्री लक्ष्मीनारायणाभ्यां नमः पादयोः वाद्यं समर्पयामि गोवृषभाधिष्ठान श्री लक्ष्मीनारायणाभ्यां नमः हस्तयोः अर्घ्यं समर्पयामि गोवृषभाधिष्ठान श्री लक्ष्मीनारायणाभ्यां नमः आनेतं सुवर्णकलशस्थितं शुद्धोदकेन सस्तवनं कर्तव्यं परमेश्वर सपरिवार गोवृषभाधिष्ठान देवताभ्यो नमः वस्त्राणि देवताभिर्वाचक्रामनवसकाः अवादवदानि विश्वदेवत्रावणाग्नेरे वस्त्रैकं समर्पयामि सहजं प्रस्ताद औषधान् समर्पयामि गन्धानि कल्प्यता दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पकुङ्कुमे जया वाद्यमाप्यामि हरिद्रञ्जमयानीतं देवी कल्याणदायिनी सौभाग्यवदनं दिव्यं ददामि हरिवल्लभे हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवी विद्यं दास्यामि सुन्दरे कुङ्कुमलेपनं समर्पयामि ललितायै नमः पादौ पूजयामि गिरिजायै नमः गुल्फौ पूजयामि सुन्दर्यै नमः जिह्वौ पूजयामि अपर्णायै नमः जारणी पूजयामि हरप्रियायै नमः ऊरुं पूजयामि पार्वत्यै नमः कटिं पूजयामि आर्यायै नमः नाभिं पूजयामि जगन्मात्रे नमः उदरं पूजयामि मंगलाय नमः कुक्षिं पूजयामि शिवाय नमः हृदयं पूजयामि माहेश्वर्यै नमः कंठं पूजयामि विश्ववन्द्याय नमः स्कन्दं पूजयामि काल्ये नमः बाहुं पूजयामि आद्याय नमः हस्तान् पूजयामि वरदाय नमः मुखं पूजयामि शुभान्ये नमः नासिकां पूजयामि घोरेभ्यः घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वजन्मेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नीराजलं दर्शयामि श्रद्धाजवनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि जगदम्ब विश्वभारिणी माता की लक्ष्मी रमण गोविंद भोला शंकर भगवान की ततः मंत्र पुष्पं ఒకసారి ఆర్తి నమస్కారం చేసుకోండి नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि मन्त्रैः पुष्पाञ्जलिं समर्पयामि आत्मत्रय प्रदक्षिणनमस्कारान् समर्पयामि सर्वोपचारार्थक्षतान् समर्पयामि अनेन गोवृषभाधिष्ठान पुष्परार्पणमस्तु संकल्पित पादप्रक्षालनानन्तरं यथाभाग రెండు వాటికి నాలుగు నామం వెళ్ళే జాగ్రత్త यथाभागशामि वो गन्धा यथाशक्ति मधुपर्केण पूजयिष्ये वरं मधुपर्केण पूजयिष्ये यं प्राश्य अयं मधुपर्को मधुपर्कः तृतीयं भाष्प्राश्य जगदम्ब विश्वपालिनी माता की जय माता की जय यज्ञाभवेदं धर्मं पवित्रं प्रजापतिर्यत्सहजं आयुष्यमग्रियं प्रदुञ्जशभ्रं यज्ञाभवेदं बलमस्तु ते समर्पयामि सर्वोपचारान् समर्पयामि अथ विवाहांगभूतं रक्षाबन्धनपूर्वक भासिका धारणं करिष्ये रक्षाबन्धनं येन बद्धो बले राजा दानवेन्द्रो महाबलः तेन त्वां प्रतिबध्नामि रक्षे माचल आचूतपत्रं शुभकङ्कणं वा पिनाकिरक्षा विधिरक्षकङ्कणं लक्ष्मी नृसिंहस्य कटाक्षकङ्कणं करोमि दम्पत्यभिवृद्धिकङ्कणं रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु
సుముహూర్తకాలే సూర్యాదీనా ప్రజేందయ మిగిలిన వాళ్ళు చప్పట్లు చక్కగా ఇదమాహనం ఇదం వత్తార్థం సురాజ్యోధా భాగశామి ముగంధాః సుగంధాః అలంకారాః వీక్షతాః సంరక్షణాభరణాన్ని సమర్పయామి సర్వ పసుపు కుంకుమ అక్షతలు వేస్తూ ఉండండి. అమ్మవారి వృషభానికి కళ్యాణం చేసేటువంటి ఘట్టంలో భాగంగా అందరూ చెప్పండి. గో సంతతి అభివృద్ధి ద్వారా గో దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం గో వృషభ కళ్యాణ ఐరావత పుండరీక భావన కుమదాన్య పుష్పంత సార్వభౌమ సుప్రతీకాక్ష శ్రీతా శుద్ధాతండో తపితే షోడశ మహారాజై పరిపాలితే జంబూద్వీపే భారతవర్షే దేశే కృష్ణా గోదావరియోర్मध्ये దేశే అస్మిన్ కళ్యాణ మండపే గోశాలాయాం సుదేవతా బ్రాహ్మణే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీ పరమేశ్వర కృష్ణ పరమేశ్వర ప్రీత్యర్థం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు దేవపాద గో श्री महालक्ष्मी स्वरूपिणी गोमात्रे नमः कन्या चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु ततः भवायाः श्रीलोकपावन्यां गङ्गे नमः कन्या चतुस्सागरपर्यन्ताय श्री महाविष्णुस्वरूपाय वराय शाश्वत नरकादि उत्तीर्य ब्रह्मलोक नित्यनिवास सिद्ध्यर्थं सालङ्कृत सहिरण्य उदकपूर्वकं साक्षात् महालक्ष्मी स्वरूपिणी गोमाता यथाशक्ति वृषभ अधिष्ठान महाविष्णोः प्रीत्यर्थं धर्मप्रजा संपत्ति समृद्ध्यर्थं गोसंतति अभिवृद्धि अर्थं यथाशक्ति कन्यादानं तुभ्यमहं संप्रदते नमः नारायण भगवान की कन्यादानान्तरविधाक्ते शुभहोत्तकाले लग्नाष्टकानि पठित्वा अय्या अक्षतలు తీసుకో సావధాన అంటే సావధాన అంటే అందరూ నిశ్శబ్దంగా ఉండాలని అర్థమండి. అమ్మా అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఒక మనుషుల వివాహం అయితేనే ఆ వివాహ వేదికపైకి భగవంతుడి సరస్వతి బ్రహ్మ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటది కాబట్టి అక్కడ అయ్యగారు సావధాన సావధాన అంటే అరుస్తుంటే మనం ఫోటోలు అడావిట్లో బంధువులు అడావిట్లో సావధాన చక్కటి ముహూర్తం. ఎందుకు చక్కటి ముహూర్తం అంటే లక్ష్మీనారాయణ ప్రవచనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ అమ్మవారి సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఘ్రియగం స్మరామి సావధాన దివ్యభౌయ శిఖరః ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరీ మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహ సీతయా ముదితయా రామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖం కుర్యాది గౌతమపతే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన ఆత్రాక్షతారోపణో కన్యాదాన పురస్సరం సురగురోః విప్రాశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం దేయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన
చప్పట్లు కొడుతుండండి. ప్రీతయే కల్ప్యతాం పుష్పమాలికాధారణానంతరం మాంగళ్య గౌరీ పూజాం కరిష్యే. నమస్కారం చేస్తూ చెప్పండి. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి నమోస్తుతే. ఓంకారోద్య సువర్ణ కల్పిత కళాలంకార సింహాధారాది సమస్త శుద్ధ కళ మాంగళ్య గౌరీ దేవ్యై నమః. శుద్ధోదక స్నానానంతరం శుద్ధార్ఘ్యం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతార్థమక్షతాం సమర్పయామి. ఆభరణార్థమక్షతాం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. శ్రీగంధాని ద్రవ్యాన్ని సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. గౌర్యై నమః. పద్మాయ నమః. శక్త్యై నమః. మేతద్భ్యో నమః. లోకమాతృభ్యో నమః. నృత్యై నమః. పుష్ట్యై నమః. పుష్ట్యై నమః. ఆత్మకలయతాయ నమః. బ్రాహ్మ్యై నమః. మైత్ర్యై నమః. కౌమార్యై నమః. వైష్ణవ్యై నమః. వారాహ్యై నమః. ఇంద్రాణ్యై నమః. చాముండాయ నమః. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నానా విరుద్ధకాలోద్భవ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. భూపమాన్ గ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. శుద్ధాజలం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నైవేద్యం गायत्र्या प्रोक्षा सत्यवर्तेन प्रहिंजयामि संतोषं वेदया मध्ये मध्ये पानीं समर्पयामि अमृते भवे सर्वार्थसाधिके सर्वे देवते गौरीनारायण समर्पयामि. आत्मसंस्कारान् समर्पयामि. सर्वोपचारार्थे अक्षतान् समर्पयामि. अनयार्थपूजया सर्वमङ्गलात्मकान्ते माङ्गल्य गौरी देवी चरणारविन्दार्पणमस्तु. जगन्मोक्षपालिनी माता की जय. भक्तजनानां दर्शयित्वा అయ్యగారు మాంగళ్యాన్ని చూస్తారు. అందరూ కూడా చక్కగా రెండు చేతులైతే నమస్కారం చేసుకొని కంఠే పద్నామి శుభగే ధ్వంజీవ శరదాం శతం. చక్కగా రెండు చేతులతో నమస్కారం చేస్తూ మనం ఈ చేయబోయే కళ్యాణం ఎందుకు అంటే ప్రతిసారి మన కొరకే అనుకోవద్దు. భగవంతు లోకాని కొరకు కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి. లోకం అంటే అందులో మనం ఉంటాం కాబట్టి లోకంలో గో సంతతి వృద్ధి కావాలి. ముహూర్తకాలే సూర్యాదీనామనాయతా ఫలసిద్ధి అస్తు. సమృద్ధ్యత మన యొక్క వంశాభివృద్ధి భూమి యొక్క సంతతి అభివృద్ధి కలగాలని మనసులో నమస్కారం చేసుకొని ఇప్పుడు అయ్యగారులు అమ్మవారి పైన అక్షతలు వేస్తారు. అమ్మవారు స్వామివారి పైన వేసేటువంటి కార్యక్రమం అమ్మవారి తరఫున అయ్యగారులు వేస్తారు. చక్కగా ఆ గోమాతకి నమస్కారం చేసుకోండి. భక్త ప్రజా మే కామ సమృద్ధ్యత. భక్త ప్రజా మే కామ సమృద్ధ్యత. చెప్పండి అందరూ కూడా. పశవో మే కామ సమృద్ధ్యత. ఈ లోకంలో ఉన్నటువంటి పశువులు అంటే మనం అందరం కూడా ఆపోవచ్చి వస్తాం. అంటే భగవంతుడు సృష్టి చేసినటువంటి సృష్టి కార్యంలో 89 లక్షల జీవరాశులు అందరూ పశువులే. ఆ పశువులకు అధిపతి కాబట్టి పశుపతిగా పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా సంతోషంగా చేసుకొని చక్కగా అక్కడ అక్షతలు వేసేటప్పుడు నమస్కారం చేసుకొని చప్పట్లు కొడుతుండండి. పశవో మే కామ సమృద్ధ్యత. దేవత పార్వతీ పరమేశ్వరుల స్వరూపము. లక్ష్మీనారాయణ 33 కోట్ల దేవతా స్వరూపం కాబట్టి 33 కోటి దేవతా స్వరూపమైనటువంటి
సమర్పయామి వస్త్రోపవస్త్రార్థమక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి ఓడిబియ్యం ఉంది కదమ్మా ఓడిబియ్యం సిద్ధం చేసుకోండి గంటేపుణం సమర్పయామి పుష్పైః పూజయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆధ్వర్యం సమర్పయామి నైవేద్యం పాదో ప్రక్షాళయామి శుద్ధాధ్వర్యం సమర్పయామి తాంబూలాయామి మంగళ నీరాజన దీపం పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి క్షీరమదన మందు కామదేవుగా వెలిసావు అడిగినంత బీజానువు వరములనిచ్చేవు జమలాగ్ని ఆశ్రమాన కామధేను అయినావు జమలాగ్ని ఆశ్రమాన కామధేను అయినావు పోయే వారికెల్ల కడుపు నింపినావు చేదరించినావు గోమాతను పూజించి నరులన్నీ నీలోనే వేదములు నీలోనే ఔషధములు నీలోనే అన్నియు నీలోనే పాలనిచ్చు పెంచు తల్లి లోకానికి కల్పవల్లి పాలనిచ్చు పెంచు తల్లి లోకానికి కల్పవల్లి గోమానుని శ్రేణవల్లి గుణగరావే హారతి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత పూజితాం जगन्मा ततः गोपशमाधिष्ठादिपदाभ्यो नमः नीराजनं दर्शयामि शुद्धाजनिं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि गोविन्दा गोविन्दा దండం పెట్టుకోండి అందరూ నమస్కారం చేసుకోండి शंकर भगवान की जय ततः मंत्रपुष्पं नारायणाय विद्महे वासुदेवाय प्रभाभ्यां धनोधरेका पुरुषांकुशाभ्यां अशेषसुंदरवन्दिताभ्यां गोमात्रे नमः प्रदक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि सर्वोपचारार्थे अक्षतान् समर्पयामि पुनः पूजार्थे समाच्छादयामि सत्यं दर्शयामि गीतं श्रावयामि अहंदोलिकालारोहयामि विश्वारोहणं गजारोहणं संस्काराद्योपचार धैर्योपचार शक्तिपचार भक्तिपचार पूजा संज्ञा ततः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं ततस्तु मे अनेन अन्योन्य ब्राह्मण सहायेन कृत गोवृषभ कल्याण भूषणेन भगवान् सर्वात्मकः सर्वांग देवता प्रीतिरस्तु गोमाता की जय जगदम्ब विश्वपालिनी माता की जय काले वर्षपर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितोऽयं भावनास्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु गोहत्या निवृत्तिरस्तु गोहत् समस्ता सुखिनो भवन्तु చక్కగా మనం నిర్వహించుకున్న గో వృషభ కళ్యాణంలో భాగంగా ప్రత్యక్ష గోవును వృషభాన్ని ఇక్కడ లక్ష్మీనారాయణగా భావన చేసుకుని మనము ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకున్నాం. కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముని కృపాకటాక్షం ఉండాలని మరొకసారి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మీరు ఓడిపోయే కార్యక్రమం చేసుకుంటే 5 నిమిషాల్లో మన విశిష్ట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదంటే అమ్మా
ఇప్పుడు వేదికను అలంకరించిన బ్రహ్మశ్రీ పచ్చర్లపూరి బంగారయ్య శర్మ గారి ప్రసంగాన్ని మీరందరూ సావధానంగా వినాల్సిన కార్యక్రమంలో త్వరలో సావధానంగా అందరూ కూడా కూర్చొని స్వామి గారి ప్రసంగం వినాలని మనం రైట్ ఓకే రైట్ డన్ ఆయుష్మాన్